హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త పీఆర్సీ మరియు ఐఆర్, ప్రభుత్వంపై ఆశాభావం, ఉద్యోగులకు మంచి రోజులు, పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ మరియు ఐఆర్ ప్రకటనపై ఆశాభావం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ, ఐఆర్ ప్రకటనపై ఆశాభావం వ్యక్తం చేయబడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని ప్రభుత్వం 30% ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రకటన ఉద్యోగులకు ఆర్థిక స్థితిని మెరుగుపరచడంతో పాటు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వేతనాలను సవరించడానికి దారితీస్తుంది. ఐఆర్ ప్రకటనకు సంబంధించి ముఖ్య అప్డేటు: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 30% ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేయబడింది. ఈ ప్రకటన ఆర్థిక అంశాలు మరియు ప్రస్తుత ధరల సూచికను పరిగణలోకి తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్ ప్రభుత్వానికి ఐఆర్ శాతాన్ని ప్రతిపాదించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం కొత్త పీఆర్సీ కమిటీని పునర్వ్యవస్థీకరించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా పీఆర్సీకి సంబంధించి కొత్త కమిటీని నియమించాలి అని సూత్రప్రాయంగా ఐఆర్‌ను ప్రకటించి ప్రకటనకు నాంది పలకాలని చెప్పి అవసరం ఉంది. ఇక 11వ పీఆర్సీకి తగ్గకుండా 30% ఐఆర్ ప్రకటన. 11వ పీఆర్సీకి తగ్గకుండా 30% ఐఆర్ ప్రకటించాలని యావత్తు ఉద్యోగుల ఆశలను ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉంది. ప్రభుత్వం సానుకూల వాతావరణంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఈ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పీఆర్సీ ఆలస్యంగా ఇవ్వటం వల్ల పదవీ విరమణ చెందే ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. దీనివల్ల పెన్షన్ మరియు ఆర్థిక లాభాల విలువ భారీగా తగ్గే అవకాశం ఉంది. అయితే కమ్యూటేషన్ చెల్లింపులలో మార్పులు ఉండవని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో లక్షలాది రూపాయల నష్టాలు ఉద్యోగులకు ఎదురవుతోంది అన్నమాట. ఇక పీఆర్సీ నోషనల్ పీరియడ్ మరియు ఆర్థిక నష్టాలు. పీఆర్సీ నోషనల్ పీరియడ్ ప్రభుత్వం నిర్ణయించే కాలాన్ని బట్టి ఇప్పటి నుంచి 2023 జూలై వరకు పదవీ విరమణ చెందే వారిపైన ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి. ప్రతిసారి పీఆర్సీ అమల్లో జరుగుతున్న జాప్యం వలన లక్షలాది రూపాయలు బకాయిలవుతున్నాయని చెప్పి ఉద్యోగులు వాపోతున్నారు. ఇక ఉద్యోగులకు సకాలంలో పీఆర్సీ కమిటీలు మధ్యంతర చెల్లింపులు చేస్తే ఈ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. అయితే గత ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా ఐఆర్ 27% కంటే తక్కువ ఫిట్మెంట్‌తో 30%తో పీఆర్సీ వేయటం వల్ల ఉద్యోగుల వేతనాలు ధరలకు అనుగుణంగా పెరగలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఈ అంశాన్ని గమనించాల్సిన అవసరమైతే ఉంది. ప్రస్తుత పరిస్థితులు మరియు భవిష్యత్తు చర్యలు. ప్రస్తుత ధరలు మరియు ద్రవ్యోల్బణం పరిస్థితులను పరిగణలోకి తీసుకొని పీఆర్సీ, ఐఆర్‌లను ముందుకు తీసుకురావాలన్న ఆశాభావం ఉద్యోగుల్లో ఉంది. ఈ ఆశాభావాన్ని నెరవేర్చేలాగా ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మరి ఆలస్యమైతే ఉద్యోగులకు నష్టమే అని చెప్పేసి ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలందరూ కూడా ఈ ఫిట్‌మెంట్ పీఆర్సీ అనేది, ఐఆర్ అనేది ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ప్రస్తుత ధరల సూచీలు మరియు ద్రవ్యోల్బణ స్థితులను పరిగణలోకి తీసుకొని 30% మేర ఐఆర్ ప్రకటన త్వరితగతిన చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రకటన ఉద్యోగుల ఆశాభావాలను నెరవేర్చడంతో పాటు వారి ఆర్థిక స్థితిని సుస్థిరంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వం ఈ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకొని ఉద్యోగులకు ఆశాభావాలను నెరవేర్చడం ద్వారా సామాజిక న్యాయాన్నయితే నెలకొల్పాల్సిన అవసరం అయితే ఉంది.